ఒకటి శ్రీ విద్య. ఫస్ట్ లైన్ పేరు చెప్పు. నువ్వు శ్రీవిద్య తెలుసు నాకు. విద్య తెలుసు. నువ్వు చెప్పు. చెప్పు. నందు. యా కొందరు వీడియోస్ వల్ల కొందరు తెలుసు నాకు. పేరు ఊరు పేరు చెప్పు. మీ స్కూల్ పేరు చెప్పు. కోడేర్ ఓకే. చెప్పాలి. నెక్స్ట్ నేను వీడియోలో చూసాను ఆల్రెడీ. వీడియో పంపించవచ్చు. శివాని అన్న యాస్మిన్ వీడియోలో చూసాను. హాయ్ చందన. హలో ఇమ బిందు. అమంగల్. ఓకే అఖిలాని ఇప్పుడే చూస్తున్నాను. పేరేంటమ్మా? కృష్ణవేణి జెడ్పీహెచ్ఎస్ కోడేరు. కనబడింది ఇందాక కృష్ణవేణి కదా. ఓకే. సో బికాస్ ఆయన తీసుకొచ్చాడు గరీబ్ కదా. జరిపేచ్చు వీళ్ళు వెళ్ళాలంటే ఎవరన్నా వెళ్ళాలంటే జరిపేట్లు పెడితే అయిపోద్ది కదా. అందరు వస్తున్నారా? సో ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు మీరు వెళ్ళడానికి? అందరు ఫేస్ లో ఎక్సైట్మెంట్ కన్నా నర్వస్ ఎక్కువ ఉన్నారు. సౌండ్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఒక్కవేళ ఎవరైనా మాట్లాడకపోతే నేను వెనకలే కూర్చున్నా నెత్తి మీద పట్ట పడతాడు. అయ్యో బాబాయ్. నేను బాబాయ్ అంత గట్టిగా మాట్లాడలేను కానీ నేను మెల్లగానే మాట్లాడతాను. ఏదొస్తే మాట్లాడలేదు. సో ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు మీరందరూ? నేనైతే మీ టైంలో నేను ఫ్లైట్ కూడా చూడలేదు కనీసం. ఎక్కాలని నాకు ఆశ కూడా లేకుండే అప్పట్లో. బట్ ఐ గెస్ ఫ్లైట్ ఎక్కడం గుడ్ థింగ్. నాకు బాబాయ్ ఇచ్చిన ఐడియా నాకు మస్తు అనిపించింది నాకు. సో ఒకవేళ మీరు ఈ ట్రిప్ సక్సెస్ఫుల్ చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళకు కూడా ఇట్లా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు కొంచెం మంచిగా ఎంజాయ్ చేయండి. ఇదేమి ఎడ్యుకేషనల్ టూర్ లాగానో సీరియస్ గా ఉండి చేయాల్సిన ట్రిప్ ఏం కాదు. జస్ట్ చిల్ అవుట్ అవ్వాలి. జస్ట్ కొంచెం మీరు పడిన కష్టానికి ఐ థింక్ యూ గెస్ హ్యావ్ టు కొంచెం రిలాక్స్ అవ్వండి. ఐ నో ఒక సో ఏం చేద్దామని ప్లాన్? 2 days ట్రిప్ లో ఏంటి ప్లాన్స్ ఎట్లున్నాయి? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఐ నో ఎవరు మాట్లాడాలో అర్థం కాదు కానీ బట్ నాకు తెలిసిన పేర్లు చెప్తూ ఉంటాను. మాట్లాడండి, చూద్దాం. మీరు 2 days లో ఏం చేయాలనుకుంటున్నావు? ఇది క్వశ్చన్ ఆన్సర్ కాదు, జస్ట్ రిలాక్స్. కొంచెం సౌండ్ పెంచు, ఎందుకంటే అందులోకి వెళ్ళి పోదు. అక్కడ అమెరికా దాకా పోదా సౌండ్. ఇంకో కరీబాద్ వాళ్ళ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరికి తెలుసా? అందరు పరిచయం చేస్తున్నారా? అందరు కలిసిపోయారా? ఎందుకంటే ఈ 2 ట్రిప్స్ బాగా ఉండాలంటే మీరు ఎంజాయ్ చేయాలి. మీరు ఒకరికొకరు తెలుసుకోవాలి బాగా. స్పెషల్ యాస్మిన్
యాస్మిన్ కాదు, యాస్మిన్. జాస్మిన్ అయ్యి యాస్మిన్ అయ్యి జాస్మిన్ చేశాను యాస్మిన్. హిందీయా తెలుగు మాట్లాడు మాట్లాడు. జాస్మిన్ అంటే తెలుసా నీకు? అమ్మాయి టాపర్ ఏమో. యా నేను యాస్మిన్ వీడియో చూసాను, పంపించింది వీడియో. సో అట్లా నాకు కొంచెం తెలుసు. వై వై యాస్మిన్ అదే ఆ వీడియోలో కూడా ఉంది యాస్మిన్ అని. బట్ సో ఒకరికొకరు మీరు ఎంజాయ్ చేసుకోండి, ఒక్కొక్కరు తెలుసుకోండి. ఎందుకంటే ఉన్నది 2 రోజులే కాబట్టి కొట్టుకోకండి అంతే, కొట్టుకోకుండా మంచిగా జస్ట్ ఎంజాయ్ చేయండి. బట్ నాకైతే మంచి ఎక్సైట్మెంట్ ఉంది మీ ట్రిప్ లో. నాకు మీరు ఎప్పటికప్పుడు ఫొటోస్ పంపించండి, గ్రూప్ లో పెట్టండి. ఇన్ఫాక్ట్ నాకు ఎవరైనా మంచి ఫోటో పంపిస్తే నేను వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ కూడా ఇస్తాను. సో మీరు ఎప్పటికప్పుడు మీరు ఈవెన్ బోర్డ్ లో ఈవెన్ ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా ఫొటోస్ తీసుకోండి. దట్ విల్ బి లైక్ మీకు లైఫ్ టైం మెమరీగా ఉంటాయి. సో మేము చేయాల్సింది మేము చేస్తున్నాం కానీ బట్ మీరు చేసుకోవాల్సింది మీ ఫోన్ లో ఉండవలసింది మీకు ఉంటాయి కాబట్టి. ఎవరికి ఇవ్వట్లేదా? ఓకే, మరి ఇప్పుడు ఓకే అయితే ఇది తెలియదు నాకు. మరి ఇప్పుడు వాళ్ళకి ఫోటోలు తీసుకోవాలంటే ఏమన్నా 24 hours ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఉంటారు అక్కడ. ఓకే అయితే ఓకే. మరి మీ పేరెంట్స్ తో కనెక్షన్ అనేది ఇంకా బాబాయ్ వాళ్ళతో వీళ్ళతో ఉన్నప్పుడు తెలుస్తుందా? ఓకే బట్ ఎనీవే మీరు ఐ మీన్ లైక్ ఈ మెమరీస్ మాత్రం డెఫినెట్లీ గుర్తుంచుకోండి. మీకేమన్నా ఇట్లా బాబాయ్ వాళ్ళు చుట్టుపక్కల ఉంటారు కాబట్టి మీకు ఏది చేయాలనుకున్నా జస్ట్ అడిగి చేయండి అంతే. మీ టీచర్స్ మీరందరూ ఉంటారు కాబట్టి జస్ట్ ఒకసారి అడిగి పర్మిషన్ తీసుకొని చేయండి. మీకు ఏమైనా చేయాలనుకుంటే డెఫినెట్లీ వాళ్ళు కూడా మీకు సపోర్టివ్ గానే ఉంటారు. ఎందుకంటే ఐనో మీరందరూ కొంచెం మంచి చదువుకున్న వాళ్ళు కాబట్టి డెఫినెట్లీ మీ అందరు వాళ్ళు సపోర్ట్ గా ఉంటారు. సో ఇంకా వైజాగ్ ఎవరైనా వెళ్ళారా ఎప్పుడైనా? నువ్వు వెళ్ళావా చందన? బట్ ఎక్స్పీరియన్స్ లేదు కదా సార్. అక్కడ ముందు వస్తాయి వైజాగ్. సో అన్న వాళ్ళు మీ అన్న వాళ్ళు బట్ డెఫినెట్లీ మీకు డెఫినెట్లీ సారీ మీకు మీ ఫ్రెండ్స్ కాబట్టి దిస్ విల్ బి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ మీరు బాబాయ్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటారు కదా ఫ్లైట్ గ్రూప్ లో అప్డేట్ ఇవ్వండి. అండ్ చెప్పండి ఇంకా మీ నుంచి వినాలని ఉంది నాకు. మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? మీ ఎక్సైట్మెంట్ మీరు ఎలా అవుతున్నారు? ఈ 2 days ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి చదువులో పడ్డాక ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి చదువులు ఇవన్నీ. సో ఎందుకని ఈ 2 రోజులు కొంచెం పక్కన పెట్టేసి అవన్నీ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి కొంచెం రిలాక్స్ అవ్వండి. సో మీరు అంటే శ్రీవిద్య నీ సంగతి ఏంటి? నువ్వు ఎట్లా ఐ మీన్ లైక్ నువ్వు రెడీ? నీకు గ్లాసెస్ పెరిగినట్టున్నాయి కదా? పెరిగినాయా? అదే 10th class పెరగాలి. ఓకే సో ఏంటి ప్లాన్స్? ఏం చేద్దాం అనుకుంటున్నారు? జస్ట్ బాబాయ్ ఫాలో అవ్వడమేనా లేకపోతే బీచ్ కూడా వెళ్తున్నారు కదా? బీచ్ విల్ బి లైక్ మెమరబుల్ ఉంటుంది. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నాం శ్రీవిద్య, చందన?
ఈ ప్లాన్ ఫాలో అయిదాం అనుకుంటున్నాను. మా ప్లాన్ అంటే నాదేముంది, నాకేం లేదు. నేను మిమ్మల్ని ఫాలో అవడమే ఉంటుంది నాకు. సార్ సో చేసిన ఏంటమ్మా సార్ చేసిన ప్లానే సరి చేసిన యా అదే బేసికల్ గా జాగ్రత్తగా ఉండండి, జస్ట్ జాగ్రత్తగా ఉండండి. కానీ బట్ నాకు మళ్ళీ మిమ్మల్ని కుదిరితే వైజాగ్ లో ఒకసారి కలవాలని ఉంది. మీరు వైజాగ్ లో మీరు ఒకవేళ మళ్ళీ రిలాక్స్ అయిపోయారు అనుకోండి, ఏదైనా టైంలో మళ్ళీ ఒకసారి కనెక్ట్ అవుదాం. ఒక్కరోజు ఆ రోజు అంటే రేపే కదా, ఐ మీన్ రేపు ఈవినింగ్ అట్లా ఈ టైంలో అట్లా ఎప్పుడైనా కుదిరితే కలుగు. బట్ యా మీరు మాత్రం ఎంజాయ్ చేయండి. నాకు అందరి ఫేస్ లో ఇట్లా నవ్వుతూ ఉండాలి. ఐ డోంట్ థింక్ మీరు అందరు ఇట్లా 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 పట్టుకొని ఉన్నారు. బట్ డోంట్ వరీ, జస్ట్ ఎంజాయ్ ద ట్రిప్. మీకేమైనా డౌట్స్ అనిపించినా ఏమనిపించినా బాబాయ్ వాళ్ళని అడగండి. ఏమైనా డెఫినెట్లీ సెక్యూర్ గా ఉండండి. సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు అంటే మీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ మాకు. సో దానికి తగ్గట్టుగా మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే చెప్పండి, ఓకేనా? ఐ నో మీ టీచర్స్ కి చెప్పడానికి భయపడతారేమో కానీ, బట్ వాళ్ళతో టీచర్స్ తో మీకు ఏం లేదు కదా, ఇంకా అయిపోయింది కదా 10th క్లాస్. సో చూడాల్సిన అవసరం లేదు. అలాంటి టీచర్ కదా. యా నాకు తెలుసమ్మా, నాకు తెలిసి వీళ్ళందరూ నా దగ్గర కొంచెం ఏదో యాక్టింగ్ చేస్తున్నారు. కానీ ఒకసారి వన్స్ ఫ్లైట్ ఎక్కగానే ఓవర్ యాక్టింగ్ బయటకు వస్తుంది. ఒక్కొక్కళ్ళు ఇంకా అన్న చెప్పేది ఏంటి అన్నట్టు ఉంటది. సో ఐనో 10th క్లాస్ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసు ఇంకా. సో డెఫినెట్లీ మీరు జాగ్రత్తగా ఉండండి, ఎంజాయ్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే. సో మీకు వెళ్ళంగానే అక్కడ ఫ్లైట్ ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తారు. ఐడియా ఉందా మీకు? సీట్ బెల్ట్ పెట్టుకోమంటారు. నేను నా ఫస్ట్ ఫ్లైట్ 22 years ఎక్కాను. 22 years ఎక్కాను. అరౌండ్ నేను అది ఎప్పుడంటే అది కూడా యూఎస్కి వచ్చేటప్పుడే, నేను ఇండియాలో ఎప్పుడు ఎక్కలేదు ఫ్లైట్. సో అదే నా ఫస్ట్ ఫ్లైట్. బట్ మీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది. దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్ అగైన్. మీకు వైజాగ్ అనేది బిగినింగ్ మాత్రమే. డెఫినెట్లీ మీరు ముందు ఇంకా వేరే మంచి ప్లేసెస్కి వెళ్తారు. బట్ యా నేను చెప్తున్నాను కదా, సీట్ బెల్ట్ పెట్టుకోమంటారు. కొంచెం వాళ్ళు ఏదో వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఉంటుంది. సో అవన్నీ మీరు మంచిగా ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రాన డెఫినెట్లీ బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి అడగండి, ఓకేనా? అయినా 1 hour ఫ్లైటే, స్టిల్ మీరు మీ సెక్యూరిటీ కూడా ఉండాలి. యాస్మిన్, నాకు నీ వీడియో బాగా నచ్చింది యాక్చువల్గా. నాకు ఎవరెవరి వీడియోస్ ఇట్లా శ్రీ విద్యాది, యాస్మిన్ది, అమీనా రాలేదా ఇంకా? ఓకే, అమీనా రాలేదు ఇంకా. వస్తుంది కదా తను, లేకపోతే వస్తుంది. యా ఓకే యా. సో యా మీ అందరి వీడియోస్ మాకు బాగా నచ్చాయి. నేను దాన్ని మస్తు ప్రమోషన్ కి బాగా ఉపయోగించుకున్నా. ఇక్కడ వాళ్ళు కూడా చాలా మంది ఇట్లా మస్తు అదే వీళ్ళ ఎక్సైట్మెంట్ చూసి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. అరే ఈ ఐడియా ఏదో బాగుంది, ఫ్లైట్ ఐడియా బాగుందని ఇక్కడ వాళ్ళు కూడా చాలా మంది అంటుండే అనమాట. సో అందుకనే నాకు ఆగక ఒకసారి మీ ఎక్సైట్మెంట్ ఏంటో వినాలని ఉండే. బట్ నేనే ఎక్కువ మాట్లాడుతున్నట్టున్నాను, మొత్తం మీరేం మాట్లాడలేదు. బట్ యా మీరు చెప్పండి గైస్. నేను ఒక 10 minutes లో మళ్ళీ కాల్ కట్ చేయాలి, నేను ఆఫీస్ వర్క్ లో వెళ్ళిపోవాలి. సో మీరు చెప్పండి అందరూ. సో ఏం చేద్దాం? ఎట్లా ఉంది మీకు ఫ్లైట్ ఎక్కడం? ఈజ్ లైక్ నార్మల్ థింగ్ ఏనా, లేకపోతే ఎక్సైట్మెంట్ ఉందా? ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసినారు లైక్ ఎట్లా చేసారు కదా, ఎవరెవరు చేసేస్తున్నారు. ఇప్పుడు కార్తిక్, మా గోల్ ఏంటంటే ఈ 2 days లో రిటర్న్ వచ్చేట్టు వీళ్ళందరూ మాట్లాడేటట్టు చేయాలన్నమాట. ఇప్పుడు ఈ 10 నిమిషాల్లో ఏమైనా మాట్లాడిస్తే యు ఆర్ ద విన్నర్. వీళ్ళు మామూలుగా మాట్లాడట్లేదా? మేము పొద్దునుంచున్నాము, నాకు నోరు తెరవట్లే ఎవరు. యాక్చువల్గా మీరందరూ నాకు తెలిసి వీళ్ళందరినీ ఒక రూమ్ లో పెట్టారు మీరు లేకుండా, అప్పుడు మాట్లాడతారు అనుకుంటున్నాను బిగ్ బాస్ హౌస్ లో. యా బట్ ఇగో కార్తిక్ కన్నా చాలా మంచోడు, అమెరికాలో ఉన్నాడు. మీకు ఏమైనా కావాలి, ఏమైనా ఐడియాలు ఉన్నాయి, లేకపోతే ఏదైనా తెలుసుకోవాలి,
ఏదో ఇది కావాలి అలాంటి అమెరికాలో ఫలాన్ని ఎట్లా ఉంటుందంటే కూడా ఇక్కడ నుంచి ఆ వాటి వీడియో కాల్ చూపిస్తారు. సెర్చ్ చేసిండ్రా మీరు మాట్లాడండి అన్ని మేము ఇక్కడికి వెళ్తామా లేదా మీ చదువులు రేపు పొద్దున ఏం చదువుకుందాం అనుకుంటున్నారు. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఒకటే కదా. యా ఐ మీన్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ నాతో నేను ఇండియాలో కూడా ఎక్కాను ఫ్లైట్ బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఒకసారి. సో నాకైతే మీకు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్లైట్ ఒక్కటే ఎక్కడం ఎక్స్పీరియన్స్ కాదు. చెక్ ఇన్ అంటే ఏంటి, సెక్యూరిటీ చెక్ ఇన్ అంటే ఏంటి, ఇవన్నీ ఉంటాయి అనమాట. చెక్ ఇన్ ప్రాసెస్ వేరేలా ఉంటుంది. బిఫోర్ ఫ్లైట్ ఎక్కే ముందు కూడా మీకు ఒక ప్రాసెస్ ఉంటుంది. మీకు బోర్డింగ్ పాస్ లని ఇస్తారు. మీకు ఆల్రెడీ ఐ డోంట్ నో మీకు ఇచ్చారో లేదో అప్పటికి, కానీ మీకు బోర్డింగ్ పాస్ ఇంకా తీసుకోలేదు. బోర్డింగ్ పాస్ అంటే ఏంటి అనేది వాళ్ళు పొద్దున్న చెప్పాయి బోర్డింగ్ పాస్. యా మీకు బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఆ బోర్డింగ్ పాస్ లో మీ సీట్ నెంబర్ ఏంటి, బేసిక్ గా గేట్స్ అని ఉంటారు. ఫ్లైట్ ఒక్కొక్క గేట్ దగ్గర అవుతాయి. మన బస్ స్టాండ్ లో ఒక బస్ స్టాండ్ లో బస్సులు వచ్చి ఆగుతాయి కదా, ఒక్కొక్క దగ్గర ఆగుతాయి కదా సార్. ఇప్పుడు ఒక ఊరికి వెళ్ళే బస్సులు ఒక దగ్గర ఆగుతాయి, ఒక ఊరికి వెళ్ళే బస్సులు ఒక దగ్గర ఆగుతాయి కదా. సేమ్ అట్లానే ఈ ఎయిర్పోర్ట్ లో కూడా అంతే. ఒక ఊరికి వెళ్ళే బస్సు, ఒక ఊరికి వెళ్ళే ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఒక దగ్గర ఆగుతాయి అనమాట. సో వాటికి సంబంధించిన గేట్ నెంబర్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో ఆ గేట్ నెంబర్స్ ఆ గేట్ నెంబర్స్ మనకు ఆ బోర్డింగ్ పాస్ మీద ఉంటాయి. బోర్డింగ్ పాస్ మీద సీట్ నెంబర్ ఏంటి, బోర్డింగ్ అన్ని ఫ్లైట్ నెంబర్ ఏంటి, అవన్నీ ఉంటాయి అనమాట. సో అది మనం చెక్ ఇన్ చేసేటప్పుడు ఇస్తారు. చెక్ ఇన్ అంటే ఏంటంటే మనం పోయి నేను ఆల్రెడీ టికెట్ తీసుకున్నాను, ఒక మన ఐడి కార్డ్స్ చూపించాలి. ఆల్రెడీ నాకు తెలిసి మీకు ఆధార్ కార్డు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ ఐడి కార్డ్స్ చూపించి ఏంటి అప్పుడు మీకు ఒక బోర్డింగ్ పాస్ ఇస్తే, ఆ బోర్డింగ్ పాస్ నుంచి సెక్యూరిటీ చెక్ ఇన్ అని అంటారు. సెక్యూరిటీ చెక్ ఇన్ అంటే ఏంటంటే మీరు ఏమైనా మీ దగ్గర ఏమైనా హార్మ్డ్ ఏమైనా డేంజరస్ టూల్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ కొందరు అట్లా వేరే టూల్స్ తీసుకొస్తారు కదా. సో వాళ్ళ సెక్యూరిటీ చెక్ చేస్తారు అనమాట. ఆడవాళ్ళకి సపరేట్ గా, మగవాళ్ళకి సపరేట్ గా చెక్ చేస్తారు. సో అక్కడ మనకు మన బ్యాగ్స్, మనం ఏమైనా బ్యాగ్స్ క్యారీ చేస్తుంటే ఆ బ్యాగ్స్ చూపించాలి. అప్పుడప్పుడు కొందరు బోల్ట్స్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. బట్ ఇండియాలో కాబట్టి మేజర్లీ అది ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు. సో యా వన్స్ సెక్యూరిటీ అయిపోయాక దెన్ యు ఆర్ గుడ్ టు గో అనమాట. మీరు ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అనమాట. సో మీకు చెక్ ఇన్, సెక్యూరిటీ చెక్ ఇన్, ఆ తర్వాత గేట్ కి వెళ్తాం అనమాట. సో వన్స్ గేట్ మనకి అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఇవన్నీ మీకు తెలుసా? నేను మీకు తెలుసు. ఓకే, మీకు తెలియదు కదా. ఓకే, ఒక్కసారి ఫ్లైట్కి అయితే మీకు ఇవన్నీ తెలుస్తాయి. సో వన్స్ మీరు సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోగానే విల్ సి వైజాగ్ వెళ్ళే మీ ఫ్లైట్ నెంబర్, వైజాగ్ వెళ్ళే ఇది గేట్ ఎక్కడ ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు అన్ని గేట్స్ పైన కనిపిస్తూ ఉంటాయి. వేర్ యూనో వైజాగ్ వెళ్ళే ఫ్లైట్ ఎక్కడ ఉంది అనేది మీరు కరెక్ట్ గా గేట్కి వెళ్తే, ఆ గేట్ దగ్గరికి వెళ్ళాక మీకు జనరల్ గా బోర్డింగ్ అంటారు. మీరు ఫ్లైట్ ఎక్కే పద్ధతిని బోర్డింగ్ అంటారు. సో మీ బోర్డింగ్ ఎప్పుడైనా ½ అన్ అవర్ ముందు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9:30 ఫ్లైట్ అనుకోండి, 9 o'clock స్టార్ట్ అవుతుంది బోర్డింగ్. సో బోర్డింగ్ అంటే ఏంటంటే అందరిని ఎక్కిస్తారు అనమాట. బై 9:30 అందరిని ఎక్కిచ్చేస్తారు మన ఫ్లైట్ లో. సో యా ఇది జనరల్ గా ప్రాసెస్ జరుగుతుంది. ఐ నో టీచర్స్ వీళ్ళందరూ మిమ్మల్ని పట్టించుకుంటారు, బట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ అస్ వెల్. మీరు కూడా చూస్తూ ఉండండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. మీరు చూస్తే నెక్స్ట్ టైం ఇట్ విల్ బి లైక్, నెక్స్ట్ టైం మీ పేరెంట్స్ తీసుకుపోయినప్పుడు యూ విల్ బి ద హీరో. లైక్ నేను తీసుకెళ్తానని చెప్పేసి మీరు తీసుకెళ్ళచ్చు అనమాట. సో యా, సో డెఫినెట్లీ మీరు కొంచెం ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి. బేసిక్ ఇప్పుడంతా అబ్జర్వేషన్ పెట్టుకోండి, ఏమేమి జరుగుతుంది ఎయిర్పోర్ట్ లో, ఏమేమి జరుగుతుంది. డొమెస్టిక్ ఫ్లైట్స్ అని అంటారు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని అంటారు. డొమెస్టిక్ ఫ్లైట్స్ అనేమో మన ఇండియాలో ఇండియాలో తిరిగే ఫ్లైట్స్. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంటే వేరే ఎక్కడికైనా, వేరే యూఎస్ ఫ్లైట్స్ అయినా, యూకే ఫ్లైట్స్ అయినా డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కొంచెం ఇవన్నీ మీరు ఏంటంటే, అయినా మీరు ఎయిర్పోర్ట్ కైనా వెళ్ళి ఉంటారు కదా. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒకసారి ఎయిర్పోర్ట్ అట్లా వెళ్ళి ఉంటారు కదా. సో ఎయిర్పోర్ట్ బయట నుంచి చూడడం వేరు, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి చూడడం వేరు. సో డెఫినెట్లీ చూసి మీరు యూ జస్ట్ అబ్జర్వ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్లీ అడగండి.
టీచర్స్ ని సతాయించండి, ఏం కాదు. చెప్పాను కదా, ఇంకా 10th క్లాస్ అయిపోయింది. సో మీరు ఎంత సతాయించినా ఏం కాదు. క్వశ్చన్స్ చేసి సతాయించండి. మేము సిన్సియర్ గా పెంచినాం. అదే మ్యామ్, మీరు సిన్సియర్ పెంచారు కాబట్టి వీళ్ళు ఇదో ఇంతవరకు వచ్చారు. వీళ్ళు దే డిజర్వ్ దిస్ కాబట్టి డెఫినెట్లీ మీరు ఇట్స్ దే టైం నో. ఇప్పుడు దాకా మీ టైము, ఇప్పుడు వాళ్ళ టైము. సో డెఫినెట్లీ నేను ఎందుకనే ఎంకరేజ్ చేస్తాను. అంటే ఈ టీచర్స్ తో వెళ్ళే టీచర్స్ తో ట్రావెలింగ్ అనేది ఇట్స్ లైక్ మస్ట్ ఎక్స్పీరియన్స్. అదే యూ కాంట్ బీట్ ఇట్ అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ విల్ బి మీకు ఎప్పుడు గుర్తుండిపోయేలా ఉంటుంది. ఎందుకంటే నాకు ఇంకా గుర్తుందన్నమాట. నా ఇంజనీరింగ్ లో వెళ్ళినాను, నేను ఇంజనీరింగ్ ట్రిప్స్ లో వెళ్ళినప్పుడు మా టీచర్స్ తో వెళ్ళిన ట్రిప్స్ చాలా గుర్తుంటాయి అనమాట. సో డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేయండి. ఐ వాంట్ టు టాక్ టు యూ మోర్ అండ్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ మోర్. మీ దగ్గర నుంచి వినాలని ఉంది నాకు, మోర్ దెన్ ఐ టాక్. అయినో ఇంకో పాపం ఆల్రెడీ అంకుల్ వాళ్ళే కష్టపడుతున్నారు కదా మీతో మాట్లాడించడానికి. సో ఇంకా నాతో మాట్లాడడం అనేది కొంచెం ఇంపాసిబుల్ టాస్క్. బట్ యా, యూ గైస్ ఎంజాయ్. ట్రై టు బాబాయ్ యాజ్ మెనీ యాజ్ ఫొటోస్ నాకు కొంచెం ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారని చెప్తే ఇట్ విల్ మేక్స్ మీ హ్యాపీ. సో డెఫినెట్లీ మీరు కొంచెం ఏమైనా ఉంటే మాత్రం లెట్ మీ నో. మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? మీరేమైనా క్వశ్చన్స్ చేయాలనుకుంటున్నారా? క్వశ్చన్ ఉన్నాయా? అడగండి ఏదన్నా. మీరు వైజాగ్ ఎంజాయ్ చేస్తే ఆయన హ్యాపీగా ఉంటానని చెప్తున్నాడు ఆయన. ఏదో ఒకటి మాట్లాడండి. సేపు ఆగకుండా మాట్లాడండి. ఫ్లైట్ గురించి ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా ఉంటే చెప్పండి. లేకపోతే అట్లా విశాఖపట్నంలో ఇడ్లీ దొరుకుతుందా? విశాఖపట్నంలో ఇంకేదైనా చేయాలని ఉంటే వాళ్ళ బాబాయ్కి ఆయన చెప్తాడు. నెక్స్ట్ అని చెప్తే బాబాయ్ ఇంటాడు. విశాఖపట్నం అయిన తర్వాత జాబ్ వస్తుంది. చూసావా బాబాయ్ కాదు చెప్తే బాబాయ్ ఇంటాడట, బాబాయ్ చేస్తాడట, లేకపోతే బాబాయ్ చేయడట. అదే అదర్ సైడ్ అమ్మా, బాబాయ్ ఏం చెప్తే నేను చేయాల్సి వస్తుంది. సో నేను ఆ ఛాన్స్ కోసం చూస్తున్నాను. నేను చెప్తే బాబాయ్ ఎప్పుడు చేస్తారా అనేది చూస్తున్నాను, బట్ అది దొరకట్లేదు. ప్రస్తుతానికి అయితే అదర్ సైడ్ నడుస్తుంది. బాబాయ్ ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది. అదే ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్లైట్ ట్రిప్ ఇవన్నీ నేను చెప్పింది కాదు కదా, బాబాయ్ చెప్పింది. సో నాకు తెలియదు ఇది. బట్ యా, మీకేమైనా ఐ నో మీకు ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి ఇష్టం లేదనుకుంటా, బట్ మీరేమైనా మాట్లాడాలనుకుంటే మాత్రం డెఫినెట్లీగా ఎనీ టైం మీరు మాట్లాడచ్చు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. చెప్తున్నాను, ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. దిస్ ఈస్ లైక్ జెన్యూన్ రిక్వెస్ట్ నాది, అంతే. నాకు వినాలని ఉందన్నమాట మీ దగ్గర నుంచి. యా, ఎనీ టైం మీకు కుదిరితే ఒకసారి రేపు ఈవినింగ్ మాట్లాడదాం. ఐ నో బాబాయ్. హలో శ్రీనివాస్ గారు ఓకే ఓకే ఓకే, సూపర్ సూపర్, నైస్ టు మీట్ యు అంకుల్. సార్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం ఇప్పుడు. ఓ అవునా, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇవన్నీ పాపం సెట్ చేశారు. అంటే వాళ్ళ బాధ్యత, అది వాళ్ళు ఉండాలి, అది బాధ్యత. యా, రెస్పాన్సిబిలిటీ కానీ, బట్ యా ముందుకు రావడం ఇస్ ఇంపార్టెంట్ కదా. సో మేము చేస్తాం, ముందుకు రావడం ఇస్ ఇంపార్టెంట్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ సార్ చేసినందుకు. విశాఖపట్నంలో మీరు కొత్త ఏం కాదు శ్రీ విద్యకు చందనకి. ఈ రోజు అదే నేను చెప్తాను కదా, మీరందరు పక్కకు పోయి లేకపోతే నేను అక్కడికి వచ్చాను అనుకోండి, ఎగురుకుంటూ మాట్లాడతారు అనమాట. అట్లా నేను ఇట్లా లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇదే ఎక్సైట్మెంట్. ఎవరు
వీళ్ళ బ్యాచ్ అంతా సోయా, అదీబా వీళ్ళందరూ ఇట్లా అందరూ వచ్చి ఎగిరి ఎగిరి మాట్లాడారు. ఆ తర్వాత కూడా మాట్లాడారు. ఆ తర్వాత ఒక గ్రూప్ క్రియేట్ చేసి మస్తు మాట్లాడారు ఆ తర్వాత. బట్ మళ్ళీ they are calm down అయిపోయారు. చెప్పిన సార్ దానికి వెళ్ళడానికి నువ్వు కానీ నీ డిస్కషన్ మీరు అడగండి అమ్మా, ఏమన్నా క్వశ్చన్ ఉంటే నేను వాళ్ళు ఎదిగిపోవాలా. ఉంటే అడగండి, లేకపోతే సమస్య సార్ గుడ్ నైట్ అనండి. బట్ యా బాబాయ్, అంటే ఇది అంటే లైక్ ఇది మీకు కుదురుతుందో లేదో నాకు తెలియదు వరకు బాబాయ్. ఒకసారి రేపు ఈవినింగ్ అయినా కుదిరితే ఒకసారి అట్లా మాట్లాడదాం. అంటే లైక్ ఐ నో మీ థింగ్స్ ఓన్లీ మీరు ఫ్రీ ఉన్నప్పుడే, పిల్లలందరూ ఫ్రీ ఉన్నప్పుడే, నాట్ మళ్ళీ నన్ను దిక్కుంటారు వాళ్ళు మధ్యలో ఆపేసి మరి పని చేపిస్తే నాతో మాట్లాడిస్తే వాళ్ళు దే విల్ ఫీల్ బ్యాడ్. సో ఫ్రీ ఉన్నప్పుడు నీకు పిన్ చేస్తా, అప్పుడు మాట్లాడు. అదే ఏముంటే రేపు బీచ్ లో ఉంటే మనం పింక్ చేద్దాం ఫోన్ నుంచి. అక్కడ బీచ్ లో ఉంటే వీళ్ళు కొడతారు అంకుల్. వీళ్ళు బీచ్ లో ఉంటే వీళ్ళు నాతో అసలు మాట్లాడరు. ఏదో ఇలా ఖాళీగా కూర్చుంటేనే ఏమైనా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఐ డోంట్ నో వీళ్ళు మాట్లాడతారో లేదో. ఐ జస్ట్ వాంట్ నాకు అల్టిమేట్ గా మీతో మాట్లాడాలని లేదు, నాకు ఐ వాంట్ చెప్పండి కదా, మీతో వినాలని ఉంది. అన్న ఇది బాగుంది అన్న, ఇది చేసాం అది చేసాం అంటే నాకు ఇట్ వాస్ లైక్ ఓకే ఇట్స్ వర్క్డ్ అవుట్ అన్నట్టు అనిపించింది. సో అది వినాలని ఉంది నాకు. నేను ఏదర్ రేపైనా మాట్లాడదాం, లేకపోతే కూడా మాట్లాడదాం కదా. అన్ని కార్యక్రమాలు చేసుకుంటే రూమ్కి వచ్చిన భోజనం చేస్తాం కదా. భోజనం అప్పుడు మనం ఉంటాడు ప్రతి ఒక్కరు ఒక 2 minutes మీరు ఆ రోజు ఎక్స్పీరియన్స్ మీరు మాట్లాడండి. రెడీ? ఓకే. ఏ రోజు కాదు వీళ్ళు అప్లోడ్. వీళ్ళంతా ఈ రోజు లిఫ్ట్ ఎక్కే కొంతమంది ఎక్స్పీరియన్స్ ఎవరెవరు ఎక్స్పీరియన్స్ వచ్చి చెప్పండి. ఫస్ట్ ఎత్తండి ఎవరు ఎక్కితే వాళ్ళు లేదు. వీళ్ళిద్దరు 2 members ఈ రోజు నుంచే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఐ గెస్ ఎయిర్పోర్ట్ లో ఎలివేటర్స్ కూడా ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఎలివేటర్స్ ఉంటాయి. సో దట్ విల్ బి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ యా దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్. అగైన్ మీరు ఇలాంటివన్నీ చాలా చేస్తుంటారు, పోతుంటారు. బట్ ఫస్ట్ టైం ఇస్ ఫస్ట్ టైం. అది ఎప్పుడైనా గుర్తుంటది. నా ఫస్ట్ టైం ఎలివేటర్ ఎక్కడం అయితే నేను ప్రసాద్స్ లో ఎక్కాను, ఐమాక్స్ లో. దట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పటికైనా ఉంటది. సో అందుకనే ఎలివేటర్ ఎక్కడం అవన్నీ విల్ బి థ్రిల్లింగ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ నేను ప్రసాద్స్ లో ఫస్ట్ టైం ఎక్కినప్పుడు దాదాపు 10-15 times ఎక్కాను ఆ రోజే, కావాలని. ఏం పని లేదు. ఎలివేటర్ ఎక్స్పీరియన్స్ బోస్టింగ్ ఏంటంటే ఎలివేటర్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ పైకి ఎక్కడం వరకే ఉంది. కిందికి దిగేటప్పుడు మెట్లు ఉన్నాయి అప్పుడు ప్రసాద్స్ లో. సో మెట్లు దిగాలి, మళ్ళీ ఎక్కాలి, మెట్లు దిగాలి. అంటే అప్పుడు ఇట్ వాస్ లైక్ అంటే అప్పుడు ఏదో యూత్ లో కాబట్టి బాగానే దిగాను. ఇప్పుడైతే ఐ డోంట్ థింక్ నేను అంత దిగుతానని కాదు. బట్ యా అదే నాకు మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనగా నాకు అది గుర్తుకొచ్చేసింది. సో డెఫినెట్లీ మీకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది టక్కన ఇట్లా గుర్తుండిపోతుంది. సో మేక్ ఇట్ మెమరబుల్. హ్యావ్ సమ్ ఫన్. మంచి గివ్ సమ్ హై ఫైస్. యాక్చువల్లీ నాకు హై ఫై అండి. లెట్స్ హ్యావ్ సమ్ హై ఫైస్. యా లెట్స్ హై ఫైస్. సో మీరు మంచిగా ఇట్లా ఒకరికొకళ్ళు తిట్టుకోకుండా అందరూ మీరు మంచిగా ఎంజాయ్ చేయండి. ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఆగిపోకండి. ఎంజాయ్ చేసే టైంలో ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఆగిపోకండి. జస్ట్ హ్యావ్ ఫన్. జస్ట్ మేక్ షూర్ మీ వెనకాల టీచర్స్ ఉన్నారని, అంతే. అదొకటి మాత్రం ఇంపార్టెంట్. టీచర్స్ ఉండడం ఇంపార్టెంట్. మీ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. సో అగైన్ నేను ఇంకా మీ ఎక్కువ టైం తీసుకోను. మీరు మాట్లాడుకోండి. ఇన్ఫాక్ట్ నాకు కూడా కొంచెం వర్క్ వచ్చింది. సో అందుకనే ఐ విల్ గెట్ బ్యాక్ టు మై వర్క్. సో బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ ఇది అరేంజ్ చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కాల్ అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఫ్లైట్స్ చేసినందుకు ఇంకా వెరీ వెరీ థ్యాంక్స్. సో చూద్దాం, రేపు ఒకసారి కుదిరితే మాట్లాడదాం. లెట్స్ సీ ఇఫ్ ఐ కెన్ హియర్ సంథింగ్ ఫ్రమ్ యూ గైస్. మీ దగ్గర నుంచి వినాలని ఉంది ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. Let's see if it possible.
ఓకేనా? చలో బాబాయ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ వెరీ బెస్ట్. వెరీ బెస్ట్ మ్యామ్. మీరు యూ టేక్ కేర్ ఆఫ్ కిడ్స్. నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు చేయాల్సింది మీరు చేస్తారు పక్కగా. ఏం బాబాయ్ చెప్పాల్సిన అవసరం లేదా? అంటే వాళ్ళ పిల్లలే కదా బాబాయ్. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది. మనం చేయాల్సింది చెప్పాల్సింది ఏం లేదు. సో ఓకే చలో గైస్, హ్యావ్ ఫన్. ఐ గోనా మిస్ యూ గైస్. నాకు నేను ఐ విష్ నేను అక్కడ ఉంటే బాగుండేది అనుకుంటున్నా. బట్ రియల్లీ ఐ మిస్ యూ. నేను ఉంటే వేరేలా ఫన్ చేయించుతాను. బట్ స్టిల్ యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ ఫన్. చూద్దాం, మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలిసినప్పుడు ఏదైనా చేద్దాం. ఓకే చలో బాయ్ బాయ్. అట్లా బాయ్ జాగ్రత్త. రైట్. ఓకే బాయ్. చలో బాయ్. థ్యాంక్స్. బాయ్ కార్తీక్. బాయ్ బాయ్ అంకుల్. అది క్లోజ్ చేస్తా.